బ్రేకింగ్ లో చూస్తున్నాం మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగిన విషయం హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఎఫ్సీఐ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారంటున్నారు. ఇవి ఎవరికి సంబంధించినవి, ఏం చెప్తూ ఉన్నారు? రమణ, కొద్దిసేపటి క్రితమే మనకి గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ లో హైడ్రా కూల్చివేతలు జరుగుతుంది. అయితే ఇది సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు అక్కడ కొన్ని పార్కుల్ని కబ్జా చేసి ఫ్లాట్లుగా చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. గచ్చిబౌలిలోని 20 ఎకరాల ఎఫ్సీఐ సొసైటీ భూమిని ఆక్రమించినందుకు సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమానికి హైకోర్టు గతంలోని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. గచ్చిబౌలిలోని ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరిపినట్లు హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సుమారు 20 ఎకరాల లేఅవుట్ లో రహదారులు, పార్కులు వంటి ఓపెన్ ప్రదేశాలను వ్యక్తిగత ప్లాట్లలో కలుపుకొని ఆక్రమణలు జరపడం పట్ల హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సంధ్యా కన్వెన్షన్ హాల్ యజమాని సంధ్య శ్రీధర్ రావు ఈ అక్రమాలకు పాల్పడ్డారని హైకోర్టు చాలా సీరియస్ అయింది. రోడ్లు, పార్కులు ఆక్రమించి ప్రైవేట్ ప్లాట్లుగా మార్చారని చెప్పేసి హైకోర్టు వ్యాఖ్యానించింది. లేఅవుట్ ఆమోదం పొందిన తర్వాత దానిలో మార్పులు చేయడం చట్ట విరుద్ధమైనప్పటికీ కూడా కొందరు వ్యక్తులు ఓపెన్ ప్రదేశాలను ఆక్రమించి తమ ప్లాట్లను అమ్ముకున్నారని చెప్పేసి కూడా హైకోర్టుకు కొందరు వెళ్లడం జరిగింది. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నటువంటి హైకోర్టు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు పైన చాలా సీరియస్ కూడా కావడం జరిగింది. అయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఇప్పటికే ఈ యొక్క ఆక్రమణలను తొలగించి లేఅవుట్ ని గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా తీసుకొచ్చినప్పుడు కూడా మరోసారి ఆ యొక్క ప్లేసులన్నీ కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు మళ్ళా ఆక్రమించి దాంట్లో షెడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక ఎవరైతే ఎఫ్సీఐ సంబంధించినటువంటి వారు ఉన్నారో ఈ విధంగా పాల్పడుతున్నారు సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు. గతంలో మేము కంప్లైంట్ చేశాము, హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు సీరియస్ అయింది. సో అయినప్పటికీ కూడా మళ్ళొకసారి ఈ యొక్క పార్కులన్నింటినీ కూడా కబ్జా చేసి షెడ్లు ఏర్పాటు చేశారు అని చెప్పేసి కూడా హైడ్రా దృష్టికి తీసుకొచ్చారు. సో వెంటనే హైడ్రా స్పందించి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క సంధ్యా కన్వెన్షన్ హాల్ దగ్గర సంధ్యా శ్రీధర్ రావు ఆక్రమించినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా అంటే ఆ ప్లాట్లలో షెడ్లు నిర్మించుకున్నారు. సో ఆ షెడ్లన్నింటిని కూడా కూల్చివేసింది. కూల్చివేత కూడా దాదాపుగా పూర్తి అయిపోయింది. ఎందుకంటే ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఈ యొక్క కూల్చివేతల కార్యక్రమం ప్రారంభమైంది. సో అప్పుడు పెద్ద ఎత్తున సైబరాబాద్ పోలీసులు అందరూ కూడా ఈ యొక్క హైడ్రా కూల్చివేతల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా అక్కడ మోహరించి ఉన్నాయి. సో ఇక షెడ్లన్నీ కూల్చివేసింది. దాదాపు కార్యక్రమం కూడా దాదాపు పూర్తి అయిపోయింది. సో హైడ్రా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల కూడా ఈ యొక్క
FCI సంబంధించినటువంటి ఉద్యోగులు హౌసింగ్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో మేము హైకోర్టుకి వెళ్ళాము, హైకోర్టు చాలా సీరియస్ అయింది. అయిన తర్వాత కూడా సుప్రీంకోర్టులో కూడా మేము పిటిషన్ దాఖలు చేశాము. 10 లక్షల జరిమానా కూడా సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావుకి పైన విధించింది. అయినప్పటికీ కూడా ఆయన తీరులో మార్పు రాలేదు. మరోసారి కబ్జాకు పాల్పడుతున్నాడు అని చెప్పేసి కూడా హైడ్రాని మేము సంప్రదించాము. హైడ్రా స్పందించి వెంటనే ఆ యొక్క ఆక్రమించినటువంటి పార్కుల్ని అన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకుని అందులో నిర్మించినటువంటి షెడ్లన్నిటి కూడా కూల్చివేయడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.